మునిగి కుములుచు నేడు పునుగొందునప్పుడు నన్ను నీ చూడని త్రోయలేక తనదు నెనరు నాకగు పరచి నీతి చూపించెన్ ఈలాటిదా యేసు ప్రేమ నేమిరవంతైన లేక చింతక్రామి పొగలుచునుండగా నన్ను చూ ఈలాటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనుపరచు నా దోష కపట వర్తనము మనసునుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణ ఇలా నాకు చూపే ఈలాటిదా యేసు ప్రేమ నా కోర్కెలేలా సమయములన్ క్రిందిలో కావాంచల భ్రమసి లోంగేడు వేళ చేకూర్చి దృఢ మోచితమునన్ శుభము నా కొసగే జీవింప నా రక్షకును ఈలాటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి ఇట్టి ఆదరణ చూపేన ఆహా ఏమాందు ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ. అక్క చాలా వందనాలు అక్క, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు వాక్య ధ్యానం కొరకు మనం చేరువచ్చి ఉంటున్నాం. మరి మరియ యేసు పాదముల యొద్ద కూర్చోండి. వాక్యం వినింది, అది ఉత్తమమైనదని యేసు ప్రభు చెప్పినాడు. కాబట్టి సహోదరులమైన మనమందరము ఆయన బోధ వినటానికి ఆయన పాదముల యొద్దకు చేరువచ్చాం. ఇప్పుడు మన సహోదరి మరి జ్యోతి ఇమ్మాన్యుయల్ సిస్టర్ గారు వాక్య పరిచర్య చేస్తారు. కెజియాక గారు మరి పరిచయం చేయాలా, లేకపోతే అక్కకు అప్పగిస్తుంటున్నాను ఆ సహోదరుని గురించి చెప్పాలని. మీరు వచ్చిన సోదరులు అందరికీ వందనాలండి. జ్యోతి ఇమ్మాన్యుయల్ అందరికీ సుపరిచితమే. చాలా కాలం నుంచి మన మధ్య పార్టిసిపెంట్గా ఉండి సహవాసం చేస్తున్నాం. భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్గా ఉన్నారు. బ్రదర్ పేరు ఇమ్మాన్యుయల్ గారు, వారికి ఇద్దరు కుమారులు. భర్త గారు ప్రభు నమ్ముకున్నారు. పిల్లలు కాలేజ్ స్టడీస్ చదువుతున్నారు ఇద్దరు. వారి కొరకు నిత్యం రక్షణ కొరకు ప్రార్థన చేయమని సోదరి చెప్తూ ఉండగా మనం కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాము. సోదరి బాపట్లలో ఉంటారు. అక్కడి నుంచి ఉద్యోగం చేస్తూ ప్రభు కొరకు సాక్షిగా ఉన్నారు. ఇంతకుముందే సాక్ష్యము చెప్పారు, వాకింగ్ కూడా 1-2 సార్లు చెప్పారు. ఇది సాక్ష్యంతో పాటు చూస్తే ఇది 3వసారి అనుకుంటాను నేను. కరెక్ట్నేనా? 4వసారి అనుకుంటా కదా జ్యోతి? అవునక్క, 4వసారి. ఇప్పుడు సెలవులు వీలు చేసుకొని ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. సోదరికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను.
వందనాలక్క. వందనాలు. జూమ్ లో జాయిన్ అయినటువంటి సహోదరులందరికీ కూడా ఈ సాయంకాలం వేళ యేసు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మొట్టమొదట వందనాలు తెలియజేస్తున్నాను. కేజే సిస్టర్ మరి ఇది నాకు ఇలాంటి అవకాశాన్ని అనేక సార్లు అనుగ్రహిస్తున్నారు. ఏమాత్రం నేను ఎన్నిక లేని దాన్ని, ఏ విధమైన జ్ఞానం నాకు లేదు, అయినప్పటికీ కూడా అక్క నన్ను అనేక సార్లు ప్రోత్సహించి ఇలాంటి అవకాశాన్ని ఇస్తున్నందుకు అక్కకు దేవుని నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఇటు సమయంలో మరి దేవుడు మన కొరకు ఎలాంటి వాక్యాన్ని సిద్ధపరిచారు అనేది, దేవుడు మనతో ఏ మాటలు మాట్లాడనై ఉన్నాడు అనే దాని విషయమే మనం ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన దేవా, ఈ సమయం మందు మీ పాదముల చెంతకు చేరినటువంటి బలహీనులైన సహోదరులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మిమ్మలను ఆశ్రయించువారు ధన్యులు. మిమ్మలను ఆశ్రయించినప్పుడు మా హృదయాలను తృప్తిపరిచే దేవుడిగా మీరున్నారు నాయనా. గత కొన్ని సంవత్సరాలుగా మరి ఏస్తేరు ప్రేయర్ వారియర్స్ గా మేమందరం చేరి మీ సన్నిధానంలో పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యాల ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ మీ సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాము. మీకు ఈ విధముగా కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రాలు అందరం కలిసి మీకు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ సమయం అందు మేము చేరి ఉన్నాము. మాతో మీరు ఏ వాక్కులు మాట్లాడినై ఉన్నారో ప్రభు, అటు వాక్కులను మీరు మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాము నాయన. మాట్లాడటకు చేతగాని నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మీరే మాట్లాడండి ప్రభు. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ యందు భయభక్తులు కలిగిన వారంగా మేము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో అనే విషయాలను మాకు కావాల్సినటువంటి సహాయాన్ని మీరు అనుగ్రహించండి. ఈ సమయం అంతా కూడా ప్రభు వ్యర్థపరచకుండా వినివారికి మేలుకరంగా, నాకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా ఈ సమయాన్ని మీరే పంచిపెట్టమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరే మాట్లాడండి. నా నోటిని మీ బోరగా వాడుకొని మీరే మహిమ పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అక్క వినబడుతుంది అక్క? వినపడుతుందమ్మా, వినపడుతుంది. మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 55వ దావీదు కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందునే అనుకుంటుని. ఈ వాక్య భాగం తర్వాత మళ్ళీ అవసరాన్ని బట్టి ఇంకా కొన్ని వచనాల తర్వాత చదువుకున్నామండి. ఈ వాక్య భాగాన్ని రాసింది దావీదు మహారాజు. దావీదు చేసినటువంటి ప్రార్థన ఈ అధ్యాయం అంతా కూడా. దావీదు దేవుని చేతనే సాక్ష్యం పొంది ఉన్నాడు, నా హృదయానుసారుడైన మనుషుడు అని. దావీదు అనే మాటకు అర్థము ప్రియుడు అని. ప్రియుడు ఎవరికి ప్రియుడు అంటే మొట్టమొదటిగా ఆయన దేవునికే ప్రియుడు, హృదయానుసారుడైనటువంటి మనుషుడు అనమాట. అదే విధంగా మనుషులందరికీ కూడా ప్రియుడైన వాడే దావీదు. తన యొక్క రాజ్యంలో తను చేసినటువంటి పనులు, తను జరిగించినటువంటి యుద్ధాలలో గాని, తను చూపినటువంటి ప్రేమలో అన్నిటిలో కూడా దావీదు అందరికీ ఇష్టడుగానే ఉన్నాడు. రూపములో కూడా అందమైన రూపము కలిగిన వాడని దావీదు గురించి వ్రాయబడి ఉంది. దావీదు మరి మహారాజుగా ఉంటున్నటువంటి సమయంలో అతనికి వచ్చినటువంటి బాధలో, వేదనలో అనేక సార్లు దేవుణ్ణే ఆశ్రయించినట్లుగా మరి ఈ కీర్తనలో, తను రాసినటువంటి కీర్తనలు అన్నింటిలో కూడా మనం దావీదుని గురించి చూస్తూ ఉంటాం. ఈ కీర్తన అయితే ప్రత్యేకంగా వ్రాయబడింది ఏ సందర్భం అంటే,
రెండో సమూయేలు గ్రంథము 15 నుండి 17 అధ్యాయాల్లో కనిపించే అబ్షాలోము యొక్క తిరుగుబాటు సందర్భం అన్నమాట ఇది. దావీదు మరి రాజుగా ఉన్నటువంటి సమయంలో దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా లేచి తనే రాజుగా ఉండాలని తను మరి ఆ కార్యక్రమాన్ని పూని తలపెట్టుకొని దావీదుని మరి దావీదు అబ్షాలోముకి భయపడి అరణ్యంలోనికి పారిపోయి ఉంటున్నటువంటి సందర్భాలు మనకు తెలిసి 15 నుండి 17 అధ్యాయాలు కనుక మనం చదివితే అబ్షాలోము ఎలా చేశాడు, ఎందువలన మరి దావీదు పారిపోయాడు ఏంటి అనే విషయాలన్నిటిని మనము తెలుసుకొనగలము. ఈ కీర్తన మొత్తాన్ని కూడా మనం 55వ కీర్తనను మనం 3 భాగాలుగా విభజించవచ్చు. 1 నుండి 11 వరకు కూడా దావీదు తన శత్రువులను గురించి రాశాడనమాట. దావీదుకు ఉన్నటువంటి శత్రువులు ఎవరు ఏంటి వారిని గురించి రాశాడు. తర్వాత 12 నుంచి 15 వరకు తనకు సన్నిహితుడైన ఒక వ్యక్తి తనను దూషించడం, ద్రోహం చేయటం గురించి రాయబడి ఉందన్నమాట. తర్వాత 16 నుంచి 23 వరకు రాస్తే ఇలాంటి విషయం పరీక్షలో దావీదుకు దేవునిపై ఉన్న నమ్మకం వెల్లడవుతుంది. దావీదుకి ఎలాంటి కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా కూడా దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయానికి నేను భయపడను అని దావీదు కీర్తనలో రాస్తాడు కదా. ఆ విధంగా ఏ అపాయం వచ్చినా, ఏ పరిస్థితులు, విషమ పరిస్థితులు, పరీక్షలు ఎదురైనప్పటికీ దావీదు మరి దేవుణ్ణి ఆశ్రయించి దేవుడే తన పక్షంగా యుద్ధాలు జరిగించి తనకు విజయాన్ని చేకూర్చినట్లుగా మనం చూస్తాం. మనం కూడా దావీదు ఏ విధంగా అయితే తన విషమ పరీక్షలలో దేవుణ్ణి ఆశ్రయించాడో అదే విధంగా మన జీవిత కాలాల్లో మన యొక్క విశ్వాస జీవిత పోరాటంలో ఏ బలహీనత వచ్చినా, ఏ విధమైనటువంటి అవసరం, ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా కూడా దేవుణ్ణి ఆశ్రయించటానికి దావీదు మనకు ముందుగా ఉంచబడ్డాడనమాట. ఇవన్నీ కూడా యుగాంతముగా సంభవించబడి పూర్వకాలంలో సంభవించబడి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగు నిమిత్తము వ్రాయబడిన విషయాలు అని 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చదువుతాం. అంటే మనకు బుద్ధి కలగడానికి, మనకు బోధ కలగడానికి, మనము సరిదిద్దుకోవటానికి, మనకు దిద్దుబాటు కలిగించగలిగినటువంటి ఈ వాక్య భాగాలను దేవుడు మన చేతిలో ఉంచాడనమాట. మనం ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మన జీవిత విధానాలు ముందుకు సాగిపోవాలని మనం ఆలోచించినప్పుడు ఈ కీర్తనల గ్రంథం దినదినము గనక మనము కీర్తనల గ్రంథం గనక చదివితే దానిలో మరి ప్రార్థనలు, స్తుతులు, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని ఏ విధంగా మహింపరచాలి, స్తుతించాలి అనేటటువంటి విషయాలన్నిటిని మనం నేర్చుకోగలుగుతాం. ఈ కీర్తనలో మరి దావీదుకి వచ్చినటువంటి బాధ, మరణ భయము నన్ను చుట్టుకొని ఉన్నది, నేను గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటానే అని ఎంతో బాధను తెలియజేస్తా ఉన్నాడు. దావీదుకి వచ్చినటువంటి మరణ భయం ఏంటి, అతను ఎగిరిపోయి ఇంకా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి అని అంటున్నాడు. మరి దావీదు ఎగిరిపోయి ఇంకా ఎక్కడికైనా వెళ్ళి దాక్కొనగలిగినటువంటి స్థలం ఏదైనా ఉంటదా? దావీదుకే కాదు, మనకి కూడా బాధ వచ్చినప్పుడు అబ్బా ఈ ప్రదేశం నుంచి నేను వెళ్ళిపోవాలి, ఈ పరిస్థితులన్నిటి నుంచి నేను దూరంగా పారిపోవాలని మనం అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళలేం. మనం వెళ్ళి దాక్కోవటానికి తగినటువంటి ప్రదేశము ఈ భూలోకంలో ఎక్కడా మనకి లేదు. దేవుని యొక్క పాద సన్నిధానము మాత్రమే మనకు నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చిద్ది. ఆ స్థితిని మనము తెలుసుకొని మనకు వచ్చినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించవలసిన వారంగా ఉన్నామని. మొదటి వచనం ఏముందంటే, దేవ చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. విముఖుడవై ఉండొద్దు నేను చేసే ప్రార్థనకి, నువ్వు సుముఖుడుగా ఉండు, నా ప్రార్థన విను, నా ప్రార్థన చెవియొగ్గి ఆలకించు అని దావీదు తెలియజేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు ప్రార్థనలకు దేవుడు చెవియొగ్గకుండా, వినకుండా కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంటుంది. ఏంటంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రక్షింపనేరకుండునట్లు నా హస్తము కుర్చీ కాలేదు, విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు అని మనం చదువుతాం. 59వ యెషయా గ్రంథం మొదటి వచనాలు కనుక మనం చూస్తే, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు, సమాధానం రావట్లేదని మనం అనుకుంటా ఉంటే, ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు అంటే మన పాపములు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేస్తాయి. మరి
మన పాపములు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేసినప్పుడు ఆయన విముఖుడుగా ఉండడు. విముఖత చూపిస్తాడు మన ప్రార్థన ఆలకించడానికి. అలాంటి సమయంలో మనల్ని మనం పరిశీలించేసుకోవాల్సిన వారంగా ఉన్న మన హృదయంలో మరి ఏమైనా దేవునికి అయిష్టకరమైనటువంటి తలంపులు, ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ నేను తప్పిపోయాను ఈ దినమంతా ఏంటి అనేది సరిచూసుకొని అప్పుడు ఆయన సన్నిధానంలో మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మన పాపాలన్నింటినీ క్షమిస్తాడు అని యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి మన ప్రార్థనలోనికి వెళ్ళే ముందుగానే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటే దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించటానికి సుముఖతను వ్యక్తపరుస్తాడనమాట. నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఇమ్ము. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. దావీదు మూలుగుతున్నాడంట విశ్రాంతి లేక. ఆ విధంగా మూలగటం అంటే ఏంటంటే ఏమి సౌండ్ రాకుండా మరి ఎంతో బాధలో, ఎంతో వేదన, హృదయం అంతా భరించరాని వేదనగా ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలో ఉన్నప్పుడు ఒక విశ్వాసి మరి దేవునికి మాత్రమే చెప్పుకొనగలిగినటువంటి బాధలో నోటితో చెప్పి ఇంకా ఏమాత్రం సౌండ్ రాకుండా మూలుగుతూ ప్రార్థనలో గడపటమే ఒక మూలుగ అన్నమాట. ఇలాంటి మూలుగ అనేది అనేక సార్లు ఒక విశ్వాసి ఇలాంటి మూలుగులు అనుభవించి ఉండడం అనేది కూడా ఎంతో మేలుకరం. ఇక ప్రార్థన చేయడానికి శక్తి లేదు, సౌండ్ బయటికి రాకుండానే మన యొక్క బాధని మనము కన్నీళ్ల ద్వారా, కళ్ళలో నుంచి నీళ్లు, ముక్కులో నుండి నీళ్లు కారుతూ నోట్లో నుండి ఒక చిన్న మూలుగు మాత్రమే వస్తది. అలాంటివి అనుభవించినటువంటి దేవుని పిల్లలు అనేక మంది ఉంటారు. క్రైస్తవ సమాజంలో విశ్వాస జీవిత పోరాటంలో సాగుతున్నటువంటి పిల్లలు అనేక మంది ఇలాంటివి అనిపించిన వారే ఉంటారు. ఈ విధముగా దావీదు మూలుగుతూ ఉన్నాడు. ఇలాంటి మూలుగులు ఇంకా బైబిల్ గ్రంథంలో ఎవరు చేశారని మనం గనక చూస్తే మొట్టమొదట హన్నా 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో గనక చూస్తే హన్నా ప్రార్థన చేసింది. ఏమని? బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచున్నాను. ఆమె చేసినటువంటి ప్రార్థన, ఆమె ఏమని ప్రార్థన చేసిందని కనుక మనం చూస్తే 1వ సమూయేలు 1వ అధ్యాయం 16వ వచనంలో ఆమె బిడ్డలు లేని గొడ్రాలై ఉండి తన యొక్క తోడికోడలు తన్ని ఎంతగానో హింసిస్తూ ఉండగా, బిడ్డలు లేరని ఎగతాళి హేళన చేస్తూ ఉండగా, ఆమె ఆ బాధను భరించలేక ఆ వేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక షిలోహు ప్రార్థనా మందిరంలోనికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించింది దేవుని ముందు. ఏమని ప్రార్థన చేస్తుంది? నీ సేవకురాలనే నన్ను పనికి మాలిన దానగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని అనెను. ఆమె షిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చి మనోదుఃఖము కలిగి తనకున్నటువంటి బాధ అంతా దేవునితో చెప్పుకుంటుంది. సౌండ్ ఏ మాత్రం బయటికి రాకుండా తనకు ఉన్నటువంటి బాధ ఏంటి? నాకు ఒక మగబిడ్డను దయచేస్తే నీ సేవ కొరకు ఈ యొక్క షిలోహు ప్రార్థనా మందిరంలో నీ సన్నిధిలో విడిచిపెడతాను అని ఆమె ఎంతో మనోవేదన కలిగి మూలుగుతూ ఉందన్నమాట దేవుని సన్నిధానంలో. ఆ మూలుగుతూ ఉన్నప్పుడు ఏలి ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి కానీ నోట్ల నుండి ఏ మాత్రం కూడా మాట రాకపోతే ఏలి ఈమె మొత్తమందు సేవించింది దేవుని సన్నిధానంలో ఇలా ఉంది అని అడిగినప్పుడు, కాదు నా ఏలిన వాడ, నేను మరి దేవుని సన్నిధానంలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను నేను అని ఆమె చెప్తుంది. అదే విధంగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి మరి సమూయేలును అనుగ్రహించడం, సమూయేలుని తీసుకొని వచ్చి ఆమె షిలోహు ప్రార్థనా మందిరంలో ఏలి సన్నిధానంలో వదిలిపెట్టడం, మరి సమూయేలు ఎంతగానో దేవుని యొక్క సేవకునిగా మరి ఆ షిలోహు ప్రార్థనా మందిరంలో ఎదిగటం మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. ఈ విధముగా ఆమె మూలుగుతూ ఉంది. ఆమె మూలుగు మరి తన తోడికోడలు పెట్టేటటువంటి బాధ ఒక రకం, అంతేకాకుండా షిలోహులో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఏలీ కుమారులైన హోఫ్నీ, ఫీనెహాసులు చేస్తున్నటువంటి కార్యాల వలన దేవుడు ఎంతగానో మరి ఈ షిలోహు ప్రార్థనా మందిరం విషయంలో దేవుడు బాధపడుచు ఉన్నాడు. కాబట్టి ఆ విషయాల్లో ఒక మగబిడ్డను కనుక దయచేస్తే నేను తగినటువంటి యాజక ధర్మం నిర్వహించడానికి నేను ఇక్కడ వదిలిపెడితే దేవుని యొక్క కార్యాలు జరిగించబడతాయి, దేవుని సేవ అనే ఉద్దేశం కూడా ఆమెకు ఉందన్నమాట. ఆమె మూలుగుకు కారణము అది. ఆ విధముగా హన్నా మూలిగింది దేవుని సన్నిధానంలో. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదే విధముగా
యోబు యోబు కూడా యోబుకు వచ్చినటువంటి పరీక్షలో కూడా యోబు సమస్త బాధల నుంచి భయపడి వణుకుచున్నాను అంటున్నాడు. 9వ అధ్యాయము 28వ వచనంలో కనుక చూస్తే యోబుకు వచ్చినటువంటి బాధలన్నీ ఎన్ని రకాల బాధలు ఉన్నాయి అవన్నీ కూడా మనకు తెలుసు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, అతని వంటి వాడు ఎవ్వడు లేడని దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, మరి యోబు విషయంలో సాతానుకు దేవునికి జరిగినటువంటి ఆ పోటీలో యోబు ఎంతగానో పరీక్షించబడతాడు. ఆ పరీక్షలో తన యొక్క దేహము ఎంతగానో కృషించిపోయింది. భార్య కూడా నిందించింది. బిడ్డలు చనిపోయారు. ఆస్తి అంతా ఒకే దినంలో పోయింది. ఇన్ని బాధలు వచ్చినా కూడా మరి యోబు ఏమంటున్నాడంటే దేవుని నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి దూషించలేదు. కానీ తనకు వచ్చినటువంటి బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని నేను వణుకుతున్నాను దేవుని సన్నిధానంలో, నేను నిర్దోషిని అని అంటే దేవుడు నన్ను నీవు దోషివి అని ఎంచినప్పటికీ నేను నీ సన్నిధానంలో నేను వణుకుచున్నాను నా ఎడల జరిగించిన కార్యక్రమాల గురించి అని యోబు తను జీవితంలో తను కలిగి ఉన్నటువంటి అట్టి పరీక్ష విషయంలో కూడా మూలుగుతున్నట్టుగా మనం చూస్తాం. అదే విధంగా హిజ్కియాకు కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన మూల్గాడు, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. తాను తగ్గించుకొని ఎంతగానో తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి హిజ్కియా మనవి ఆలకించి అతనికి మరలా 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనంలో, 38వ అధ్యాయము 14వ వచనం 14 మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరుకు వలెను నేను కెచకెచలాడి తిని, గువ్వవలే మూలిగి తిని, ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటపడి ఉండుము. నేను ఉన్నత స్థలంకెళ్ళి చూచి చూచి నా కళ్ళు క్షీణించిపోయినాయి. అంటే ఆయన దేవుని వైపు చేతులెత్తి దేవుడు ఉన్న దిక్కునకే చేతులెత్తి ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఇక్కడ చూస్తే 38 మొదటి నుండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త ఆమోస్ కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. ఏమని ప్రార్థన చేశాడు? నీ సన్నిధానంలో నేను ఎలా యథార్థంగా నడుచుకున్నానో, మీ సన్నిధిలో సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో నన్ను ఒకసారి దృష్టించి జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడుస్తూ ఆయన సన్నిధానంలో మరి ఎంతగానో హిజ్కియా మొరపెట్టుకున్నప్పుడు దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించి మరి 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఈ విధముగా దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి బాధను, వేదనను, ఆ యొక్క కష్టమైన పరిస్థితులను మరి దేవుని సన్నిధిలో విన్నవించుకుంటే దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడు అన్నమాట. ఆలకించటమే కాదు గాని తగినటువంటి సమయంలో సహాయం చేయగలిగిన దేవుడుగా కూడా ఉన్నాడు. ఈ విధంగా దేవుని సన్నిధానంలో దావీదు మహారాజు మూలుగుతున్నాను నేను అని చెప్తున్నాడు అన్నమాట. ఆయనకు వచ్చినటువంటి బాధ, ఆయనకు వచ్చినటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో మరి ఆయన మూలుగుతున్నానని చెప్తున్నాడు. మన మూలుగులన్నిటికీ కూడా మనము కూడా మనకు వచ్చినటువంటి బాధ, వేదనలు, పరీక్షల్లో, శ్రమల్లో మనము మన యేసు ప్రభు రక్తమే మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం ఉంది. ఆ రక్తాన్ని కనుక మనము ఆశ్రయిస్తే ఆయన రక్తము ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంతేకాకుండా మనకు సమాధానాన్ని, మన బాధల్లో నుండి విముక్తిని మనకు కలిగిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో కనుక చూస్తే, ఐదవ అధ్యాయము 7వ వచనంలో, శరీరధారి 5 దినములలో మహారోదనతోను కళ్ళీళ్లతోనూ తను మరణమును రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఇది యేసు ప్రభు గురించినటువంటి ప్రార్థన. యేసు ప్రభు ఎలాగా ప్రార్థన చేశాడు? దేవుని సన్నిధానంలో మరణము నుండి తనను రక్షించగలిగిన వానికి ప్రార్థన చేశాడు అన్నమాట.
కన్నీళ్లతో మరి ప్రార్థన చేయటమే కాకుండా యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన సిలువ వేయబడడానికి అంగీకరించబడ్డాడు. ఆ యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనే మనకు ముందుంది కనుక మనం ఏ విషయంలోనైనా కూడా ఆయన చేసిన ప్రార్థన, ఆయన ఏ విధంగా కన్నీళ్లతో మహారోదనతో మరి ప్రార్థించాడో, భయభక్తులు కలిగి ఉన్నాడో, ఆయన దేవుని కుమారుడు కదా, మరి ఆయన భయభక్తులు కలిగి ఉండడం మరి ఎంత గొప్ప విషయం. మనం మనుషులమి, మనము భయభక్తులు కలిగి ఉండాలి దేవుని మీద. కానీ ఆయన దేవుని కుమారుడు అయ్యుండి కూడా తండ్రి మీద భయము భక్తి కలిగి ఆయన చెప్పినట్లుగానే చేసి, ఆయన ఏం చేయమంటే అవి చేసి, ఏం మాట్లాడమంటే అవే మాట్లాడి, ఆయన సిలువ కార్యాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చి అట్టి కార్యాలను నెరవేర్చి సమాప్తమైనదని తన ఆత్మను తండ్రికి అప్పగించి మన కొరకు రక్షణ మార్గాన్ని సిద్ధపరచడమే కాకుండా తను ఆశ్రయించే వారందరికీ కూడా మరి ఆయన సమాధానాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక మనం అందరము మన పరిస్థితులన్నింటిలో మరి యేసు ప్రభు యొక్క చేసిన ప్రార్థనని ఆశ్రయించుదాం. ఆయన చేసినట్లుగా మనం కూడా ప్రార్థిస్తే మన సమస్యల్లో నుంచి మనం కూడా విడుదల పొందగలిగిన వారంగా ఉన్నాము. తర్వాత 4వ వచనం చూస్తే, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నదని దావీదు చెప్తున్నాడు. మరణ భయము మరి దావీదులో పుట్టుచుంది. ఆయన మహారాజు, ఆయన ఎన్నో యుద్ధాలు చేసింది, ఎంతో మందిని రాజులను జయించాడు, రాజ్యాలను. మరి ఆ విధంగా ఉన్నటువంటి రాజుకే మరణ భయం వచ్చింది. మరి మనకి కూడా విశ్వాసులకు, అంటే దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్న వారికి చావంటే భయము మనుషులం కనుక చావంటే భయం ఉంటుంది. కానీ పౌలు ఏం చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నేను బ్రతకటం అయితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోతే నాకు మేలు అని పౌలు ఫిలిప్పి పత్రికలో రాస్తా ఉన్నాడు. అదేవిధంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు కూడా చావంటే భయపడలేదు. వారు పెట్టిన నియమ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా వాళ్ళు దేవునికి భయపడి దేవుని ప్రార్థించి దేవుని కొరకు వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. అదే విధంగా మనము కూడా చావు నుండి విముక్తి కలిగించడానికి, అంటే మనందరినీ చావులో నుంచి విడుదల కలిగించడానికి, మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికే యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అని మనము గుర్తించుకోవాలి. తర్వాత 6 నుండి 8 వచనాలు గనక చూస్తే, గువ్వవలె నాకు రెక్కలుంటే ఎగిరిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో విశ్రాంతి తీసుకుందని అని దావీదు అనుకుంటున్నాడు. గువ్వలాగా రెక్కలుంటే ఆయనకి ఎగిరిపోవాలని అనుకుంటున్నాడు అన్నమాట. రెక్కలున్నటువంటి పక్షులు ఏ విధంగా అయితే ఎగిరిపోతాయో అలాగా ఈ కష్టాల నుండి బాధల్లో నుండి నేను ఎగిరిపోవాలి అని దావీదు అరణ్యంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానని అనుకుంటున్నాడు. కానీ అరణ్యంలోకి వెళ్ళిన అక్కడ కూడా మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ దేవుని సన్నిధిని మాత్రమే ఆశ్రయిస్తే ఆ విధమైనటువంటి భయాలన్నీ తీర్చిపడతాయి. దేవుని మహిమ కొరకే మనుషులకు ఇలాంటివి కష్టాలు, బాధలు ఇవన్నీ వస్తాయని మనం దేవుని సహాయంతోనే వాటిని ఎదుర్కోవాలి అనే విషయాన్ని మనం ఈ యొక్క దావీదు యొక్క పాఠం ద్వారా మనం నేర్చుకోగలము. మరి ఈ విషయంలో ఒలీవల కొండ మీద యేసయ్య చేసిన ప్రార్థన మనము లూకాసు వార్త 22వ అధ్యాయము 41 నుంచి 43 వరకు చదివితే, ఒలీవల కొండపై యేసు ప్రభు చేసిన ప్రార్థన, సాధ్యమైతే ఎగ్గిని నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఆ యొక్క సిలువ మరణము అది ముందుంది, ఆ యొక్క ఉగ్రత పాత్ర అనేది ముందుంది. ఆ ఉగ్రత పాత్రను త్రాగడం అనేది మరి ఆయన త్రాగట కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఈ పాత్రను సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని దేవుని ప్రార్థించాడు. కానీ నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టమే సిద్ధించుగాక అని తన తండ్రి యొక్క చిత్తానికి తాను అప్పగించుకున్నాడు అన్నమాట. ఆ విధముగా యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనను మనం చూసినప్పుడు అది మనకెంతో ఓదార్పును కలిగించేదిగా ఉంది. అదే విధంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చూస్తే, విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును సహనాన్ని పుట్టిస్తుంది, అది మహానందం అని ఎంచుకోవాలి. మనకు వచ్చినటువంటి శ్రమ ఏదైనా, ఏ విషయంలోనైనా కొదవలేని వారిగా ఉండాలంటే మనము ఓర్చుకోవాలని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, ప్రస్తుతం కొంచెం కాలమే దుఃఖం ఉంటుంది, నశించిపోయే సువర్ణం ఎలాగూ అగ్ని పరీక్షకు నిలుస్తుందో అమూల్యమైన మన విశ్వాసము పరీక్ష ద్వారా మనకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుంది.
మన విశ్వాసానికి వచ్చేటటువంటి పరీక్షలు అవి మన కుటుంబంలో మనకు వచ్చేటటువంటి సమస్యలు కావచ్చు, బయట వారి నుండి మనకు వచ్చే సమస్యలు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న సమాజం నుంచి మనకు వచ్చేటటువంటి సమస్యలు కావచ్చు, అవి ఏమైనా కూడా మన విశ్వాసానికి వచ్చే పరీక్షలే అని మనం తెలుసుకోవాలి. మరి బంగారము ఏ విధంగా అయితే అగ్ని పరీక్ష వల్ల శుద్ధి చేయబడుతుందో, అంతకంటే బంగారం కంటే కూడా అమూల్యమైన మన విశ్వాసము ఈ యొక్క శ్రమ ద్వారా పరీక్షకు నిలిచి మరి యేసు ప్రభు దగ్గర నుంచి మనకు మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. కాబట్టి వచ్చేటటువంటి శ్రమల విషయంలో మనం పారిపోవాలి అని అనుకోకుండా దేవుని ఆశ్రయించే వారముగా ఉండాలని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత దీనిలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చూస్తే యేసు ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే, యేసు ప్రభు సన్నిధిని ఆశ్రయించటమే మనకు మార్గం. ప్రయాసపడే వారందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అదే విధముగా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, నా కాడి సులువు, నా భారం తేలిక, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. మనసులో వేదన లేని వారుగా ఉన్న మీరు నన్ను ఆశ్రయించినప్పుడు మీకు విశ్రాంతి, మీ ప్రాణములకు నెమ్మది దొరుకుతుందని యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా 14వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనంలో మీ హృదయాలను కలవరపడనీయద్దు, మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని ఆయన యందు విశ్వాసం ఉంచమని తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత 16వ అధ్యాయం యోహాను సువార్త 33వ వచనంలో నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. మీరు లోకంలో జీవించినంత కాలము మీకు శ్రమలు కలుగుతానే ఉంటాయి. మీ విశ్వాస జీవితంలో మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను కనుక మీరు సమాధానం, నా యందు మీకు సమాధానం కలగాలని ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. సమాధాన అధిపతి అయినటువంటి ఆయనను మనం ఆశ్రయించి మరి లోకంలో వచ్చేటటువంటి శ్రమలు అవి ఏవైనా కావచ్చు, ధైర్యం తెచ్చుకొని వాటిని ఎదిరించవలసిన వారముగా మనం ఉన్నాము. తర్వాత మనకి ఆదరణ అనేది క్రీస్తు ద్వారానే కలుగుతుంది. 2 కొరింథీ 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు కనుక మనం చదివితే క్రీస్తు ద్వారానే మనకు ఆదరణ కలుగుతుంది. క్రీస్తు మూలముగానే మనకు ఆదరణ కలుగుతుంది. ఆయనను ఆశ్రయించినప్పుడే మనకు ఆదరణ. కనుక మనము ఆయనను ఆశ్రయించవలసిన వారముగా ఉన్నాము. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనము దేనిని గూర్చి చింతపడద్దు, దేవునికి తెలియజేయండి, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి దేవునిని ఆశ్రయించాలి. మనం ఏ విషయంలో కూడా చింతపడకుండా మరి దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మన హృదయాలకు తలంపులకు కావలి ఉండి మనకు సమాధానాన్ని మన హృదయాలకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఈ విధముగా మనం ఆశ్రయించడానికి తగినటువంటి ఆశ్రయపురముగా మనకు యేసు ప్రభు ఉండగా మనము ఎక్కడికి పారిపోవలసినటువంటి వారము కాదు. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మనం పారిపోతాం. ఎక్కడికి పారిపోవాలనుకుంటాం, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా లోకంలోనే ఉంటాం. కనుక ఈ లోకంలో నుంచి మనం వెంటనే శరీరాన్ని విడిచిపెట్టి పోలేము. అది మన ఆధీనంలో లేదు. కనుక మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని యొక్క పాదముల చెంతనే మనకు సమాధానము, విశ్రాంతి, నెమ్మది జరుగుతాయి. కనుక అట్టి వారముగా మనం ఉండాలని ఈ యొక్క మరి 8 వచనాల వరకు చదివిన ఈ వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్నాం దావీదు యొక్క ప్రార్థన జీవితంలో. తర్వాత 9 నుంచి 11 వచనాలు కనుక మనము చదువుదాము. 55వ కీర్తన 9 నుంచి 11 వచనాల వరకు. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూస్తున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయి వారిని నిర్మూలము చేయము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింపగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి, దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. ఇది దావీదు మరి పట్టణంలో బలాత్కార కలహాలు జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వారి యొక్క ఆలోచనలను నిర్మూలన చేయమని, వారి నాలుకలను ఛేదించమని దావీదు ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క వచనాల్లో మనం గమనిస్తే 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గనక చదివితే ఈ వచనాలకు సంబంధించినటువంటి సందర్భము అక్కడ వ్రాయబడి ఉంటది. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం.
4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశం నందలి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మ్రొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను. అబ్షాలోము మీరు బాకానాదం వినినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేడిని చెప్పుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. ఈ యొక్క సందర్భము ఏంటి అంటే మనం 2 సమూయేలు గ్రంథము దాదాపు 13వ అధ్యాయం నుంచి 17 అధ్యాయాల వరకు కనుక మనము చదివితే దీనిలో రాజైన దావీదు యొక్క కుమారులు వారి యొక్క పరిస్థితులు వారు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనము తెలుసుకోగలము. 13వ అధ్యాయంలో మనం కనుక చదివితే 13 అధ్యాయం 1వ వచనంలో అబ్షాలోముకు సహోదరి ఒక ఆమె ఉంది. ఆమె పేరు తామారు. ఆమె మరి చాలా సౌందర్యవతి. మనకు ఈ అధ్యాయాలు ఈ విషయాలన్నీ ఈ యొక్క సందర్భాలన్నీ కూడా మనకు బాగా ఎరిగిన వారమే. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారునకు సుందరివతి సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. ఇది ఈ అబ్షాలోము చెల్లెలైనటువంటి తామారు చాలా సౌందర్యవతి. అబ్షాలోము యొక్క అన్న అమ్నోను. వీళ్ళు దావీదు యొక్క సంతానము, ఒక తండ్రి పిల్లలే. కానీ అమ్నోను అబ్షాలోము సహోదరి అయినటువంటి మరి తామారుని మోహించటం అనేది ఇది చదివినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఇలాంటి సందర్భాన్ని మనం వివరించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అన్యజనులు ఈ విషయాలను బట్టి కూడా మన బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ ఉంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా పాపాన్ని పాపముగా రాయబడి అన్ని ఉన్నట్టుగా వ్రాయబడిన గ్రంథం అన్నమాట. ఇది యథార్థాల గ్రంథం కాబట్టి ఉన్నట్టుగా వ్రాయబడింది దీనిలో. అప్పుడు మరి ఈ అమ్నోను ఆ సహోదరిని బట్టి చింతాక్రాంతుడు అయిపోతాడు. అప్పుడు యెహోనాదాబు అనే ఒక సోదరుడు ఈ అమ్నోనునికి స్నేహితుడు ఉంటాడు. ఇతడు షిమ్యా కుమారుడు. షిమ్యా అంటే దావీదు యొక్క సహోదరుడు. దావీదు సహోదరుడి యొక్క కుమారుడైన ఈ యెహోనాదాబు ఏం చెప్తాడంటే ఇతడు చాలా కపటం కలిగిన వాడు. ఇతడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కపటపు ఆలోచనని అమ్నోనుకి చెప్పి అమ్నోనుకి బోధించి అలా చేయమని చెప్పినప్పుడు అమ్నోను అలాగా అతను చెప్పిన ప్రకారంగానే చేస్తాడు. చెప్పిన ప్రకారంగానే చేసినప్పుడు తామారు ఎంత అవమానపరచబడిందే తిరిగి గృహానికి చేరుతుంది. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. ఈ విషయం గురించి అబ్షాలోము అమ్నోను మీద చాలా కోపం పెట్టుకుంటాడు. కానీ ఏమాత్రం బయటపడకుండా మనసులో పెట్టుకొని అలా ఉంటాడు. ఈ సంగతుల విషయమే ఈ సంగతులన్నీ కూడా దావీదుకి వినపడినప్పుడు దావీదు బహు రౌద్రము తెచ్చుకున్నాడు అని రాయబడింది. కానీ ఏ విధమైనటువంటి రెక్టిఫికేషన్, ఏ విధమైనటువంటి రెమిడియల్ అనేది దావీదు మహారాజు చేసినట్లుగా ఇక్కడ కనబడట్లేదు. ఆమె నీ సహోదరి కదా, నీ చెల్లి కదా, నువ్వు అలాంటి ఆలోచన నీకు రాకూడదు కదా, నువ్వు ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నావు అని దావీదు దండించినట్లుగా ఏమి లేదు ఇక్కడ. అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను అని మాత్రమే రాయబడి ఉంది. కానీ ఏ కార్యక్రమం చేసినట్లుగా లేదనమాట. దావీదు గారి యొక్క తండ్రిగా దావీదు చేయవలసినటువంటి పని అక్కడ ఏమి దండించినట్లుగా ఏమి లేదు. అలాగా వదిలేశాడు. మరి ఆ విషయంలో మరి అబ్షాలోము మాత్రము అమ్నోను మీద కోపం పెట్టుకున్నాడు. ఈ విషయం హృదయంలో పెట్టుకొని ఈ అబ్షాలోము దాదాపు 2 సంవత్సరాలు అయిన తర్వాత అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం వచ్చినప్పుడు మరి గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్తూ ఉండగా దావీదుకి తెలియజేస్తాడు. మీరు మీ యొక్క రాజు ఆస్థానంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ గొర్రెలు బొచ్చు కత్తిరించేటటువంటి ఈ యొక్క ఫంక్షన్ కి, ఈ విందు ప్రదేశానికి మీరందరూ కూడా రావాలి, మీతో పాటుగా రాజకుమారులందరూ కూడా రావాలి అని అబ్షాలోము దావీదుకి తెలియజేసినప్పుడు మేమైతే రాలేము గాని రాజకుమారులందరూ వస్తారని దావీదు అంటాడు. అమ్నోనును కూడా పంపించమని ప్రత్యేకంగా అబ్షాలోము దావీదుని అడిగినప్పుడు
మరి అమ్నోను గురించే ప్రత్యేకంగా పంపించమని ఎందుకు అడుగుతున్నాడు అనే అనుమానం కూడా దావీదుకి రాలేదు. అలాగే మరి అని అందరూ రాజకుమారులందరూ అమ్నోనుతో సహా వెళ్ళినప్పుడు అబ్షాలోము అమ్నోనుని చంపిస్తాడు. ఈ 13వ అధ్యాయంలో మనం దీన్ని చదువుకుంటాం. ఆ విషయాలన్నిటినీ కూడా మరి అమ్నోను చనిపోతాడు. అబ్షాలోమేమో దావీదు రాజుకి భయపడి గెషూర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దాక్కొని అక్కడ ఉంటాడన్నమాట. దాదాపు 3 ఇయర్స్ అక్కడే ఉంటాడు అబ్షాలోము. అప్పుడు దావీదు ఈ విషయాలన్నిటిని తెలుసుకొని చాలా దుఃఖించినట్లుగా మనం చదువుతాం. చివరి వచనాలు గనుక మనం చూస్తే చాలా అతడు ఆ మాటలాడ చాలించగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరినూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అందరూ ఏడ్చారన్నమాట. ఎందుకంటే అమ్నోను చనిపోయారు. రాజకుమారులందరూ చనిపోయారని రాజు అనుకుంటాడు. కానీ ఒక అమ్నోను మాత్రమే చనిపోయాడని ఎవరు చెప్తాడు? ఇతను యెహోనాదాబు చెప్తున్నాడన్నమాట. అంటే యెహోనాదాబు అనే అతను ఒక విషయాన్ని ప్లాట్ చేశాడు. ఇదిగో ఇలా చెయ్యి నువ్వు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని ఒక కపటపు ఆలోచనను రాజు కుమారులకు తెలియజేస్తున్నాడు. ఇతడు స్నేహితుడయ్యుండి కపటపు ఆలోచనలను రాజకుమారులకు తెలియజేశాడు. ఇలాంటి కపటపు స్నేహితులు మరి కలిగి ఉంటున్నామేమో మనము కూడా. మన బిడ్డలు కూడా ఇలాంటి కపటపు స్నేహితులను కలిగి ఉంటున్నారేమో అనే విషయాలను మనము అబ్జర్వ్ చేయవలసిన వారంగా ఉన్నాము. ఎందుకంటే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలన్నిటిని బాగుగా గమనిస్తుంది అని రాయబడింది సామెతల గ్రంథంలో. స్త్రీనే కాదు, పురుషుడు కూడా, తండ్రి కూడా ఇట్టి విషయాల్లో బాధ్యత వహించవలసిన వాడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఇరువురు కూడా బిడ్డల విషయమై బిడ్డలు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి వారి సహవాసం వారికి ఉంటుంది, ఏ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు, ఏ సమయం మంది ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలలో తల్లిదండ్రులు బిడ్డల విషయమే తగిన జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. అంతేకాకుండా షిమ్యా కుమారుడైన యెహోనాదాబు, షిమ్యా అంటే దావీదు తమ్ముడే కదా, రక్త సంబంధే కదా. ఆ విషయంలో కూడా రక్త సంబంధికులు అయినప్పటికీ మన రక్త సంబంధికులు అయినప్పటికీ వారు తగినటువంటి ప్రవర్తన లేని వారుగా ఉన్నప్పుడు మన బిడ్డలను వారితో స్నేహం చేసే విషయంలో మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఈ విషయం మనము ఈ సమయం ముందు మనం హెచ్చరించబడతా ఉన్నాము. తల్లులమైన మనము హెచ్చరించబడతా ఉన్నాము. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో యవనస్తులైన బిడ్డలు ఎంతగానో చెడిపోతా ఉన్నారు. వారికి తల్లిదండ్రుల మాట అంటే గౌరవం గాని, వాళ్ళ ఎడల తగినటువంటి బాధ్యత గాని ఏమీ లేదు. వారు ఇష్టానుసారంగా ఉంటారు. తల్లికి తెలియకుండా తండ్రి దగ్గర, తండ్రికి తెలియకుండా తల్లి దగ్గర కొన్ని మాటలు మాట్లాడే బిడ్డలుగా కూడా సమాజంలో మనం చూస్తా ఉన్నామన్నమాట. మనీ విషయంలో గాని, వారు మాట్లాడే మాటల విషయంలో కానీ ఇలాంటి ప్రవర్తన ప్రస్తుత యవ్వన కాలపు బిడ్డలు కలిగి ఉంటా ఉన్నారు. ఇలాంటి విషయాల్లో బాధ్యత తీసుకోవలసింది తల్లులమైనటువంటి మనమే. కాబట్టి ఈ ఈ విషయంలో షిమ్యోను అంటే దావీదు యొక్క తమ్ముడే. తన యొక్క తమ్ముడే గదా అని దావీదు ఊరుకున్నాడేమో మరి. అతనేమో అమ్నోనుకి ఇలాంటి కపటపు ఆలోచన నేర్పించాడు. మంచి ఆలోచన చెప్పొచ్చు గదా! అరే! ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు? ఆ అమ్మాయి నీకు చెల్లి అవుతుంది గదా! నీ సహోదరి అవుతుంది గదా! నీ తండ్రి కుమార్తె కదా! మరి నువ్వు అలాంటి ఆలోచన రాగూడదు. నువ్వు ఆలోచన తీసేసుకో. నువ్వు మంచిది కాదు. వాయిస్ రావట్లేదు నేను. జ్యోతి లేదు. జ్యోతి 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 ఇప్పుడు వినబడుతుంది. కాబట్టి మనము మన యవనస్తులైన బిడ్డల విషయమే జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన వారంగా ఉన్నాము. మరి రాజు బిడ్డల గురించి ఎందుకు ఇట్లాగా బిడ్డలు అలాగా అయ్యుంటారని నేను ఆలోచించాను. నా తలంపు అది కరెక్టో కాదో నాకైతే తెలియదు. కానీ రాజైన దావీదు మందసాన్ని
మరి యెరూషలేములోకి దావీదు పట్టణంలోనికి దావీదు పురంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన శక్తి కొలది నాట్యమాడి దేవుణ్ణి మహిమపరిచినప్పుడు మీకాలు దావీదిని హీనపరిచింది, హీనంగా చూసింది. నీచుడొకడు చేసినట్లుగా నువ్వు చేస్తున్నావని హీనపరిచింది. ఆ విధంగా ఆమె హీనపరిచిన విషయంలో కుమారులు ఒకవేళ మన తల్లే మన మన మనకు సంబంధించిన తల్లేని మన నాన్నని అవమానపరిచింది కదా, మనం కూడా అలా చెయ్యొచ్చులే అనుకున్నారేమో ఒకవేళ. కాబట్టి తల్లులమైన మనము కూడా భర్తల విషయంలో ఎక్కడ ఘనపరచాలి, ఎక్కడ భర్తకు అనుకువగా నడుచుకోవాలనే విషయంలో కూడా మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఈ విధంగా అమ్నోను చనిపోతాడు, అబ్షాలోము కూడా దేశం వదిలి పారిపోతాడు. ఈ విషయాలన్నింటి బట్టి కూడా దావీదు మరి ఎంతగానో చింతాక్రాంతుడయ్యాడు. చింతాక్రాంతుడయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా అబ్షాలోము రాజ్యానికి వస్తాడు. యోవాబు తీసుకొని వస్తాడన్నమాట. వచ్చిన తర్వాత నేను మళ్ళీ రాజు దగ్గరికి రాకుండా కూడా 2 సంవత్సరాలు ఉంటాడు అబ్షాలోము, రాజుని సమీపించకుండా. తర్వాత ఈ 17వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, నేను బలి అర్పించాలని అనుకుంటున్నాను దేవునికి. నేను గెషూర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత దేవునికి బలి అర్పించాలనుకున్నాను కాబట్టి నేను బలి అర్పించాలనుకున్నానని దావీదుకు తెలియజేస్తే, సరే నువ్వు సుఖంగా వెళ్ళి బలి అర్పించుకునిరా అని దావీదు చెప్తాడన్నమాట. అప్పుడు ఈ 15వ అధ్యాయము 7వ వచనంలో ఉంటది ఇది. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, నీ దాసుడైన నేను సిరియా దేశం నందలి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకొని నా మొక్కుబడి తీర్చుకుంటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చాను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను. అబ్షాలోము మీరు బాకానాద వినినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకల వేడిని చెప్పుటకే ఇశ్రాయేలీల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. ఇదనమాట పట్టణంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. పట్టణంలో కలహాలు జరగటం అంటే ఇది. పట్టణంలో ఏం జరుగుతుంది? అబ్షాలోము తండ్రిని విసర్జించి నేనే రాజు అయ్యాను, అబ్షాలోము ఏలుచున్నాడని అరవడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకొని మరి ఈ అబ్షాలోము సిద్ధపడి ప్రచారం చేస్తున్నాడు అనమాట. రాజుని కాదని తన దగ్గరకు వచ్చే వారందరికీ కూడా న్యాయాన్ని జరిగిస్తూ ఇశ్రాయేలీలు అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. వచ్చిన వారందరికీ కూడా తీర్పు తీర్చడం, దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ముద్దు పెట్టుకోవడం, ఈ విధంగా వాళ్ళని ఆదరించి వాళ్ళతో నటించి మరి ఇశ్రాయేలీలందరినీ కూడా తన వైపుకు తిప్పుకున్నాడు. తిప్పుకోవటమే కాకుండా నేను బలి అర్పించాలని అనుకుంటున్నానని చెప్పి 12వ వచనంలో 15వ అధ్యాయం 12వ వచనంలో మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలోను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అతను అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువగుట చేత కుట్ర బహు బలమాయను. ఇతను ఏం చేస్తున్నాడు? అహీతోపెల్ని పిలిపిస్తున్నాడు అనమాట అబ్షాలోము. అహీతోపెల్ అంటే దావీదు యొక్క మంత్రి. దావీదు యొక్క రాజ్యంలో అహీతోపెలు మంత్రిగా ఉన్నాడు. అతన్ని పిలిపిస్తున్నాడు బలి అర్పించాలని. అహీతోపెలు బాగా కుట్రగా ఒక కపటముగా ఉండి అబ్షాలోముకు ఒక ఆలోచన తెలియచేస్తా ఉన్నాడు అనమాట. ఈ అహీతోపెలు అనే మాటకు అర్థం ఏంటంటే బుద్ధిహీనునికి తమ్ముడు లేక బుద్ధిహీనుడైన సహోదరుడు అని అర్థం. బుద్ధిహీనునికి తమ్ముడు ఈ అహీతోపెలు అంటే. అహీతోపెలు ఎవరు అనేది కనుక మనం చూస్తే ఈ అహీతోపెలు బత్షెబా అనే ఆమెకు తాత అని బైబిల్ గ్రంథంలో మనం రిఫరెన్స్లు కనుక చూస్తే అర్థమవుతుంది. 2 సమూయేలు 23 అధ్యాయం 34వ వచనంలో గీలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలియాము అని ఉంటుంది. ఏలియాము కూతురు బత్షెబా. 2 సమూయేలు 11 అధ్యాయం 3వ వచనంలో ఏలియాము కూతురు బత్షెబా అని ఉంది. అంటే బత్షెబాకు ఈమె తాత అన్నమాట అహీతోపెలు. ఇతను ఎలాంటి వాడు? బుద్ధిహీనునికి తమ్ముడు లేకపోతే బుద్ధిహీనుడైన సహోదరుడు. ఈ బుద్ధిహీనుడైన సహోదరుడే దావీదు యొక్క మంత్రిగా ఉన్నాడు. మరి అదే విధంగా అబ్షాలోము దగ్గరకు వచ్చి బలి అర్పించడానికి వచ్చాడు. అబ్షాలోముకి ఆలోచనలను తెలియజేస్తున్నాడు అనమాట. అబ్షాలోముకి కపటపు ఆలోచనలను అనుగ్రహిస్తున్నాడు ఈ అహీతోపెలు. ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాడు దావీదు మీద, ఇలాంటి కపటపు ఆలోచన అని గనక మనం అనుకుంటే
ఒకవేళ బత్షెబ విషయంలో దావీదు చేసినటువంటి ఆ కార్యం గురించి దావీదు మీద కోపం పెట్టుకున్నాడేమో. బయటికి మాత్రం ప్రేమ నటిస్తూ మంత్రిగా ఉంటూ దావీదుతో కలిసి సన్నిహితంగా ఉంటూ దావీదు యొక్క ఆ పరిపాలనలో ఉంటూ ఉన్నాడేమో ఈ అహీతోపెలు. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశం అతని హృదయంలో కలిగి ఉండవచ్చు అన్నమాట. ఆ ఉద్దేశాన్ని బట్టే ఇతడు అబ్షాలోము దగ్గరకు వచ్చి ఆ యొక్క ఆలోచనను తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అబ్షాలోముకి అహీతోపెలు? దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక 17వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 1 నుండి, దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను అని చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు రాజు భయపడిపోయి, ఇంకా దావీదు రాజు అబ్షాలోముకు భయపడి తన వారిని అందరినీ దాదాపు 600 మందిని తీసుకొని పారిపోతాడు. పారిపోయినటువంటి సమయంలో దావీదు బాగా అలసటగా ఉన్నాడు గనుక అతని మీద పడి అతన్ని బెదిరిస్తే అతని యొద్దనున్న వాళ్ళందరూ పారిపోతారు గనుక దావీదుని మనం చంపేసేయొచ్చు అని ఈ అహీతోపెలు మరి అబ్షాలోముకి ఆలోచన తెలియజేస్తాడు. అప్పుడు అబ్షాలోము ఏమంటాడంటే, సరే, ఈ ఆలోచన అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచిగానే అనిపించింది. దావీదుని చంపమని ఆలోచన చెప్తున్నాడు అనమాట ఈ అహీతోపెలు. కపటమైనటువంటి వాడు ఇతడు, బుద్ధిహీనుడు కదా. తండ్రినే చంపమని కుమారునికి తెలియజేస్తున్నాడు. ఆ కుమారుడు కూడా ఆ ఆలోచన, ఆ ఉద్దేశాన్నే కలిగి ఉన్నాడేమో హృదయంలో. కానీ అతను చెప్పినటువంటి ఆలోచన సరైనదా కాదా, సరే మనము ఆర్కీయుడైన హూషై దగ్గరికి వెళ్ళి అడుగుదాము, అతను ఏం చెప్తాడు అని ఆర్కీయుడైన హూషై దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఈ హూషై అనే మాటకు అర్థం ఏంటంటే వేగము కలవాడు, వేగముగా కార్యములు జరిగించగలిగిన వాడు అని అర్థం అన్నమాట. ఈ హూషైని దావీదును హూషై వెంబడిస్తా ఉంటే, నువ్వు వెళ్ళి ఆ అబ్షాలోముతో పాటు ఉండు, అబ్షాలోము జరిగించే కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తా ఉండని దావీదే పట్టణంలోకి పంపిస్తాడు, దావీదుతో కలిసి అరణ్యంలోనికి వెళ్లకుండా. ఆ విధంగా హూషై వచ్చి అబ్షాలోముతో కలిసి రాజ్యంలో ఉండి అబ్షాలోము జరిగిస్తున్నటువంటి పనులను, అహీతోపెలు ఏ విధంగా అబ్షాలోము నడిపిస్తున్నాడు అనేటటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు దావీదుకు తెలియజేస్తా ఉంటున్నాడు. దావీదుకు తెలియజేసినప్పుడు దావీదు ఆ ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. వారి యొక్క ఆలోచనలను సఫలీకృతం చేయొద్దు, వారి ఆలోచనలను నిర్మూలన చేయమని 9వ వచనంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ విధంగా దావీదు చేసిన ప్రార్థన ఆలకించి అహీతోపెలు యొక్క ఆలోచన నెరవేర్చబడలేదు. అతని ఆలోచన నెరవేర్చబడకపోవడం వలన ఈ అహీతోపెలు తన ఇంటికి పోయి ఉరి పెట్టుకొని చనిపోతాడన్నమాట. ఆ విధంగా అతను చెప్పినటువంటి ఆలోచన నెరవేర్చబడలేదు గనక అతడు మనస్తాపానికి గురయ్యి ఉరి పెట్టుకొని చనిపోతాడు. అంటే తన యొక్క జ్ఞానము అక్కడ పని చేయలేదని అతడు బాధపడుతున్నాడు అన్నమాట. మనుషుల యొక్క జ్ఞానాన్ని దేవుడు నిర్వీర్యం చేస్తాడు కదా. ఆ విధముగా దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి బుద్ధిహీనులైన వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు ఈ లోకంలో. మనం ఒకప్పుడు బుద్ధిహీనులమే, కానీ ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయనను ఆరాధించే వారిగా, ఆయనను పూజించే వారిగా, ఆయనను ఆశ్రయించే వారిగా చేశాడు. కాబట్టి మనుషుల యొక్క జ్ఞానము వ్యర్థము, ఆ జ్ఞానాన్ని దేవుడు నిర్వీర్యం చేస్తాడు. ఈ విధంగా దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఈ అహీతోపెలు యొక్క ఆలోచనను వ్యర్థపరచటమే కాకుండా అతడు ఉరి పెట్టుకొని కూడా చనిపోతాడు. అంటే ఇతను చనిపోవాలని దేవుని ఉద్దేశం కాదు, కానీ అబ్షాలోముకి బుద్ధి చెప్పాలని దేవుడు ఈ అహీతోపెలు యొక్క ఆలోచనను జరగకుండా ఆర్కీయుడైన హూషై చెప్పినటువంటి ఆలోచన నెరవేర్చాడన్నమాట. హూషై ఏ ఆలోచన చెప్పాడు అనంటే, మనము 11వ వచనం 17వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాని నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణులంత విస్తారముగా ఇశ్రాయేలులందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అబ్షాలోముకు చెప్తున్నాడు, అందరినీ సమకూర్చుకొని ఇశ్రాయేలీని దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళాలి, దావీదు మరియు దావీదు జనుల మీదకి యుద్ధానికి వెళ్ళాలని ఈ హూషై ఆలోచన. అతను చెప్పినటువంటి ఆలోచన దావీదుని చంపాలనేటటువంటి ఆలోచన. కానీ దేవుని ఉద్దేశం ప్రకారంగా ఈ ఆలోచన, హూషై చెప్పిన ఆలోచనే
నెరవేర్చబడింది. మరియు ఇశ్రాయేలీయులకు దావీదు యొక్క సేవకులకు మధ్య జరిగినటువంటి ఆ యుద్ధంలో మరి అబ్షాలోము కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ విధముగా ఇతని అహీతోపెలు యొక్క ఆలోచనలన్నిటినీ కూడా నిర్వీర్యం చేయమని దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. చివరి 55వ అధ్యాయము కీర్తన చివరి వచనంలో, దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు అని అంటున్నాడే గాని పడవేయి అని మాత్రం అనట్లేదు. దావీదు చేసిన ప్రార్థన, దేవా నీ కార్యాలు నువ్వు జరిగించుకుంటావు, కానీ నేను చెప్పను పడవేయమని, కానీ నీవే పడవేస్తావు. ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడని దావీదుకి తెలుసు అన్నమాట. ఎవరు తీసిన గొయ్యిలో వాళ్ళే పడతారు అనేటటువంటి ఉద్దేశాల ప్రకారంగా పడవేయుదు అని అన్నాడు దావీదు. ఈ విధముగా అహీతోపెలు యొక్క ఆలోచన నిర్వీర్యం చేయబడింది. దావీదు మరి అబ్షాలోము చనిపోయినప్పుడు కూడా దావీదు ఎంతగానో బాధపడ్డాడు. కొన్ని దినాలు అబ్షాలోము గురించి నా కుమారుడు అబ్షాలోమా అని తను ఏడ్చినట్లుగా మనం చూస్తా ఉన్నమాట. ఈ అధ్యాయం అంతా గనక మనము చూసినప్పుడు ఇక్కడ 12వ వచనంలో చూస్తే, నన్ను దూషించి వాడు శత్రువు కాడు, శత్రువైన ఎడలైన నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడి వాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. ఏ పని చేసింది? అబ్షాలోముకు ఆలోచన చెప్పిన వాడు అహీతోపెలు. నా సహకారివి నీవు నాతో కలిసి నా రాజ్యంలో పనిచేసిన వాడవు, నా సహకారివి, నాతో కలిసి ఉన్నవాడు, కానీ నువ్వు ఇలాంటి కపటపు ఆలోచనలను తెలియజేశావని దావీదు బాధపడతా ఉన్నాను అనమాట. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్లి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. ఈ వచనం అయితే అబ్షాలోముకు చెందింది. దావీదు మరియు అక్కడ ఉన్న కుటుంబీకులు ఇశ్రాయేలీలందరూ కూడా సంవత్సరమునకు 3 సార్లు యెరూషలేమునకు వెళ్లి దేవుని ఆరాధించి వస్తారు. దేవునికి అక్కడ బలులు అర్పించి వస్తారు. ఆ విధముగా గోష్ఠి చేశాం మనము అంటే, అబ్షాలోము కూడా దావీదుతో కలిసి యెరూషలేముకు వెళ్ళి ఉన్నాడు కనుక. కానీ కుమారుడు అయ్యుండి కూడా మరి దావీదు మీద అంత పగ పెట్టుకున్నాడు అబ్షాలోము. అట్టి బుద్ధి మరి అలాంటి విషపూరితమైనటువంటి బుద్ధి సాతానుడు కలుగజేసేది. ఎందుకంటే ఒక విశ్వాసికి విరోధిగా ఎవరైనా లేవచ్చు. గృహంలో ఉన్న భర్త మీద భార్య లేవచ్చు, భార్య మీద భర్త లేవచ్చు, కుమారులు కుమార్తెలు కూడా తల్లిదండ్రుల మీద ఎదురు తిరగవచ్చు అనమాట. సాతానుడు వారిలో ప్రవేశిస్తే వాళ్ళు ఎదురు తిరిగి దూషించే వాళ్ళుగా వాళ్లకు మరి అపకారం తలపెట్టేవారుగా సాతానుడు చేస్తాడు. ఈ అబ్షాలోములో కూడా సాతానుడు చేరి మరి దావీదు రాజుకి వ్యతిరేకంగా ఇన్ని కార్యాలు జరిగించాడు. చివరకు మరణానికి వెళ్లే వరకు కూడా సాతానుడు ఆ అబ్షాలోముని వదల్లా. చివరకు మరణించాడు. మరి పాపమునకు వచ్చే జీతం మరణమే కదా. అబ్షాలోము ఆ విధముగా మరణం అయిపోయాడు. ఎంతో సౌందర్యవంతుడైనటువంటి అబ్షాలోము ఎంతగానో దావీదు ప్రేమించాడు తన కుమారుణ్ణి. అలాంటి అబ్షాలోము మరి తనకున్నటువంటి జుట్టు ఆ మస్తకి వృక్షానికి చుట్టుకోవడం వలన గాడిదయము పారిపోవడం, అతను ఆ విధంగా యోవాబు బాణాలు వేసి అతన్ని చంపుతాడు లాస్ట్ లో. ఆ విధముగా మరి అబ్షాలోము చనిపోయాడనమాట. సాతానుడు ఎవరిలో ప్రవేశిస్తాడు అనే విషయంలో మనం ఎప్పుడైతే బలహీనం అవుతామో ప్రార్థనా జీవితంలో, ఎప్పుడైతే విశ్వాస జీవితంలో వెనకంజ వేస్తామో, లోకంలో కలుస్తామో, కలవాలని మన యొక్క ప్రవర్తన మారిపోతుందో అప్పుడే సాతానుడు మనలో ప్రవేశిస్తాడు. ప్రవేశించడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అలాగా ప్రార్థన చేసి ఇలాంటి సాతానుడికి మన కుటుంబంలో ఎవరి మీద అధికారం ఇవ్వకుండా మనము కాపలా కాయవలసిన వారంగా, కావలి వారముగా మనము మన కుటుంబానికి ఉంచబడి ఉన్నాము దేవుని కృపను బట్టి. అట్టి వారముగా మనం ఉండాలి ముందుముగాక. తర్వాత దావీదు చేసినటువంటి ప్రార్థన ఇంకా చివరి వరకు చదివితే మనం చూడొచ్చు. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులుగానే వారి పాతాళమునకు దిగిపోదురు గాక, చెడుతనం వారి నివాసములలోను వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇట్లాగా దావీదు ప్రతిదినము 3 సార్లు ప్రార్థిస్తున్నట్లుగా ఈ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఈ విధముగా దావీదు చేసినటువంటి ప్రార్థనలో దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి మరి తగినటువంటి సహాయం దావీదు పొందుకున్నాడు.
ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము చదివినటువంటి ఈ వాక్య భాగం ద్వారా మనకు అవసరమైనటువంటి విషయాలేంటి, మనము ఏమి బోధ ఉంది, మనకి ఏమి బుద్ధి ఉంది, ఏమి దిద్దుబాటు మనకు అవసరమై ఉంది అని అంటే, ప్రస్తుతానికి మనకున్నటువంటి పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కలిసి దేవుని మహిమపరచాలి. అట్టి బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని వాక్య భాగం ప్రకారంగా తల్లిదండ్రులు దేవుని మీద విశ్వాసం ఉంచటమే కాకుండా బిడ్డలను కూడా అట్టి మార్గంలో నడిపించవలసిన వారముగా మనము ఉన్నాము. ఈ విధముగా మరి బిడ్డలను సరైన సక్రమమైన మార్గంలో నడిపించట్లో దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకొని మన యొక్క బిడ్డలను నడిపిస్తూ మన కుటుంబాలను దేవుని కొరకు కట్టుకొని దేవునికి మహిమకరంగా మన యొక్క విశ్వాస జీవితాలు ముందుకు సాగిపోవాలని దేవుడు మనకు ఇటు వాక్య భాగాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు వాక్య భాగాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి కెజియక్కకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.